కేసీఆర్ వైఖరితోనే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కేఆర్ఎంబీ విషయంలోనూ ఇదే జరిగిందని చెప్పారు. గతంలో బీజేపీ ఒత్తిడితోనే కేసీఆర్ అపెక్స్ సమావేశానికి హాజరయ్యారని, అప్పుడే కేసీఆర్ బాగోతం బయటపడిందన్నారు. జిల్లాల విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతాన్ని కృష్ణా జిల్లాల విషయంలో ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఎడారిగా చేసింది, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోబలం దెబ్బతీసిందన్న విషయంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు వివరించింది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే. మేము చేసే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలే. కృష్ణా జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా మాత్రమే స్పందించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టించింది భారతీయ జనతా పార్టీ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి. అపెక్స్ కౌన్సిల్ అప్పుడున్న ముఖ్యమంత్రి డుమ్మా కొడితే కూడా మెడల్ మంచి గుంజికొచ్చి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒత్తిడి తలొగ్గే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకతను భావించే రాష్ట్రం అప్పుడున్న ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.